పాచిపోయిన లడ్డూలు ఇచ్చినటువంటి అంటే మోడీ విమర్శలు వేరు సార్, ఇక్కడ విమర్శలు వేరు దూషణలు వేరు. మీరే చెప్పారు, ఇప్పుడు దూషించలేదు కానీ విమర్శించారన్నారు. అదే ఇప్పుడు విధానపరమైనటువంటి విమర్శ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎన్డీఏతో మీకు సంబంధం లేదు, కానీ కేంద్రం గురించి అక్కడ మీరు మాట్లాడరు. కానీ ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామ్యం బీజేపీ ఉంటుంది, కానీ బీజేపీ గురించి మీరు మాట్లాడరు. అక్కడ మీరే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు కానీ ఆయన ఎక్కడ కూడా దూషించలేదు అంటున్నారు. ఇక్కడ మనం మాట్లాడుతున్న దూషణ గురించి. రాజకీయ పార్టీలు అన్నప్పుడు భిన్న అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలను వ్యక్తపరిచేటటువంటి విధానం మీదే మనం మాట్లాడుతున్నాం. అదే రాజు గారు, ఇప్పుడు ఏమంటారు, భిన్న అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారిలో ఏ రకంగా మారుతూ వచ్చాయో పలుమార్లు మనం చూసామన్నటువంటి వ్యవహారాన్ని చెప్తున్నారు. ఈ రోజు ఉన్న పలంగా మోదీ గారి మీద ఈ రకమైనటువంటి ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నారంటే ఇది మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి కాదు కదా అనేది ఒకసారి మనం గుర్తించుకోవాలి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా పరిస్థితులకు తగ్గట్టు అవకాశవాద రాజకీయాలు చేస్తూ రావడం తప్ప మరొకటి కాదు. కేవలం వారి స్వప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మోడీ గారితో అనేక సందర్భాల్లో ఏ రకంగా లాలుచి పడుతూ రాజకీయాలు చేస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అన్నట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి గారు కూడా ఈరోజు ఆయన స్థాయిని తగ్గించుకొని మోదీ గారిని వేదిక మీద ఏ రకంగా, ఒక రకంగా చెప్పాలంటే భజన చేశారనే చెప్పుకోవాలి. మరి ఆ స్థాయి భజన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు అవసరమో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో, లేదంటే సావాస దోషం అనుకోవాలా, చంద్రబాబు నాయుడు గారితో చేరి ఈ రకంగా తయారైపోరు అనుకోరా, ఏదనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు, మేడం ఉండండి, మోడీ గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు మొక్కడం